శ్రీకృష్ణునిగా ఈరోజు ఏపీ ఎన్ఆర్ఐ ఫోరం కలవటం జరిగింది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ తమ వాదనలు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు ఏపీ ఎన్ఆర్ఐ ఫోరం ఉంచడం జరిగింది. మొత్తం రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర సమగ్రంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏమేం పాయింట్స్ ఉన్నాయో ఏపీ ఎన్ఆర్ఐ ఫోరం ఈరోజు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు ఉంచడం జరిగింది. ప్రస్తుతం మనతో జస్టిస్ శ్రీకృష్ణ కలిసి వచ్చిన ఏపీ ఎన్ఆర్ఐ ఫోరం జనరల్ సెక్రటరీ చక్రవర్తి ఉన్నారు, అదేవిధంగా ప్రెసిడెంట్ పొన్నం మంత్రి ఇద్దరు ఉన్నారు. మరి చక్రవర్తి గారు ఏమి విషయాలు చెప్పడం జరిగింది? జస్టిస్ శ్రీకృష్ణకు మీరు ప్రధానంగా మీ ఏపీ ఎన్ఆర్ఐ ఫోరం తరఫు నుంచి ఏ విషయాలు చెప్పారు? జస్టిస్ శ్రీకృష్ణకు మేము ఏపీ ఎన్ఆర్ఐ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజెంట్ చేయడం జరిగిందండి. దాంట్లో ఇండస్ట్రీస్ ఎట్లా సఫర్ అవుతున్నాయి ఈజ్ వన్ ఆస్పెక్ట్ మేము ఫోకస్ చేసాం. పర్టికులర్లీ ఐటీ, రియల్ ఎస్టేట్, ఫార్మా, హెల్త్ కేర్. ఈ ప్రజెంట్లీ వేర్పాటువాదం వలన గత కొన్ని మాసాల్లో జరిగిన వయలెన్స్ మూలంగా ఎలా సఫర్ అయింది, స్టేట్ హ్యాస్ ఎకనామికల్లీ హ్యాస్ సఫర్డ్ సిగ్నిఫికెంట్లీ, అదో ప్రజెంట్ చేసాము. ప్లస్ ఈ సెపరేషన్ వలన ఎలా ఫ్యూచర్ ఇంపాక్ట్స్ ఏముంటాయి, ఎందుకు సఫర్ అవుతుంది ఈ హైదరాబాద్ ఎకానమీ అండ్ స్టేట్ ఎకానమీ ఎందుకు సఫర్ అవుతుంది, అదొక ప్రజెంట్ చేసాం. అండ్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఈస్ కల్చరల్లీ, తెలుగు ప్రజలు, తెలుగు సంస్కృతి. మేము యునైటెడ్ స్టేట్స్లో ఉన్న, యాజ్ యూ నో, వీఆర్ అంబాసిడర్స్ ఫర్ తెలుగు కల్చర్ ఫర్ మెనీ ఇయర్స్. We have been supporting a lot of cultural activities in Andhra Pradesh as well as in the US. దీని మూలంగా చాలా విభేదాలు తెలుగు వాళ్ళలో తలెత్తాయి. దానివల్ల కల్చరల్లీ ఫ్యామిలీస్ లెవెల్లో కూడా ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది వి ఎక్స్ప్లెయిన్ ఇట్. రైట్. పొన్న మంత్రి గారు ఏమంటారు జరిగింది? జస్టిస్ శ్రీకృష్ణ కావచ్చు, దొగ్గలు కావచ్చు, కమిటీ ఏ రకంగా రియాక్ట్ అయింది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి? అంటే కమిటీ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయిందండి. అండ్ they asked very good questions to us, and I think మేము satisfactory answer చేసాం వాళ్ళకి. And on the whole we felt positive about the whole report and all that. And in the end I think they said that this is a very good discussion we had and all those things. Right. చక్రవర్తి గారు ఎవరైనా మోటివేట్ చేశారా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని, లేదంటే మీ అంతటా మీరు స్వచ్ఛందంగా వచ్చి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ముందు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది? రిపోర్ట్లో ఉన్న కాంటెంట్ ఏదైతే ఉందండి ఇది కొత్తది కాదు. ఇది నేను రీసెర్చ్ చేసి 2 సంవత్సరాల క్రితమే నేను పబ్లిష్ చేసిన ఇన్ఫర్మేషన్. కొత్త జస్టిస్ శ్రీకృష్ణ కొరకు మళ్ళీ మేము కంపైల్ చేసి రీపబ్లిష్డ్ ఇట్. దీంట్లో నేను అంటున్నాను, ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరైనా సమైక్యాంధ్రను కోరుకునే వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేసి మీరు కూడా ప్రెజర్ చేయండి, జస్టిస్ శ్రీకృష్ణ ముందు మీ వాదనలు వినిపించడం అడగటం జరిగిందా, లేదంటే మీ అంతటా మీరు స్వచ్ఛందంగా వచ్చి కలిసారా? మోటివేట్ చేసిందే మేము. వీఆర్ ద మోటివేటింగ్ పీపుల్. సో మేము ఏపీ ఎన్ఆర్ఐ ఫామ్ చేసింది ఎన్ఆర్ఐ కన్సర్న్స్ అడ్రస్ చేయడానికి. ఎన్ఆర్ఐ కన్సర్న్స్ని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఫామ్ అయినప్పుడు చిదంబరం గారు వెన్ అయితే ఈ మేడ్ ద స్టేట్మెంట్ ఆన్ ఇన్ డిసెంబర్, no one ever consulted NRI concerns. మాకు ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. no one really bothered to even ask us what. ఏపీ ఎన్ఆర్ఐ ఫోరంలో కేవలం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. we transcend regional boundaries. ఎవరైతే ఎన్ఆర్ఐలకి చెప్పబడుతున్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా సమైక్యాంధ్రనే కోరుకుంటూ ఉన్నారు. మా ఆర్గనైజేషన్ వాళ్ళు ఎస్ దట్ వీ స్టాండ్ ఫర్ ఎన్ ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మా ఆర్గనైజేషన్లో మెంబర్స్ దట్స్ వాట్ వి ఆర్ ఫైటింగ్. ఎంత పర్సెంటేజ్ ఉన్నారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మీ ఆర్గనైజేషన్? I don't we haven't done the calculation, but we have good numbers. I think that is a very good question. We have about nearly 1200 supporters. మీరు చెప్పినట్లు I think we should look into it. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 1200? No, the total members in our organization is close to 1200. ఓకే. తెలంగాణలో ఇప్పటికే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే ఒకటి అమెరికాలో ఉంది. వాళ్ళు కూడా తెలంగాణ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా గతంలో అనేక వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అమెరికాకు ఇక్కడి నుంచి ఏ రాజకీయ నాయకుడు వెళ్ళినా వాళ్ళు తెలంగాణ కోసం విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్ఆర్ఐ ఫోరం అంటూ పెట్టి ఇక్కడ మీరు సమైక్యాంధ్ర కోసం వాదనలు వినిపిస్తాయి. ఎంతవరకు ఈ వాదనకి వాల్యూ ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటివరకు వాదనలే ఎక్కువగా వినిపించాయి. మేము ఈ ఆర్గనైజేషన్ ఫామ్ చేసింది మా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజెంట్ చేయడానికి. అండ్ వీ హ్యావ్ ప్రజెంటెడ్ కంపెల్లింగ్ ఎవిడెన్స్. మీరు స్టాటిస్టికల్లీ చూసుకున్నా కూడా వెదర్ ఇట్స్ ఇరిగేషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, ఎకానమీ, జనరల్ ఎకానమీ, అన్ని విషయాల్లో చూసినా కూడా మీకు డెవలప్మెంట్ ఆర్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ సరి సమానంగానే జరిగినట్లు మీకు తెలుసు. ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర మా దగ్గర పూర్తి స్థాయిలో లెక్కలు లేవు. ఏ ప్రాంతంలో ఎంత డెవలప్మెంట్, ఏ ప్రాంతానికి ఎంత డెవలప్ చేసామనే లెక్కలు మా దగ్గర లేవు అని అంటూ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి ఈ లెక్కలన్నీ కూడి తీసుకొచ్చి రావడం జరిగింది? ఎలా గ్యాదర్ చేశారు? ఎలా ఇవ్వగలిగారు రిపోర్ట్ని? లెక్కలు ఉన్నాయండి, చూడటానికి నో వన్ బాదర్డ్. ఐల్ బి ఆనెస్ట్ విత్ యూ. కానీ ఇప్పుడు వచ్చాయి. నేను 2.5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే రీసెర్చ్ చేయడానికి వచ్చానో ఇట్ వాజ్ టేకెన్ దట్ ఇవాళ నైజాం ప్రాంతంలో ఏదైతే అండర్ డెవలప్మెంట్ ఉందో ఇట్ వాస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ద రీసెర్చ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ 1956 మన రాష్ట్రం ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆ రోజు రాష్ట్ర పరిస్థితి ఏంటి,
ఇవాళ 2008లో రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆ కంపారిజన్ చూసుకుంటే మీకు ప్రగతి ఏదైతే జరిగిందో దెర్ ఇస్ ఈక్వల్ డెవలప్మెంట్. కాకపోతే ఏమవుతుందంటే అన్ని రీజన్స్లో కూడా బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది. ఉత్తరాంధ్ర ఈజ్ బ్యాక్వర్డ్, మీకు రాయలసీమ ఈజ్ బిటర్లీ బ్యాక్వర్డ్. ఇవాళ నైజాం ప్రాంతం కంటే మీకు ఆ సీడెడ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో దే ఫార్ బ్యాక్వర్డ్. ఉత్తరాంధ్రలో సర్కార్ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ఈజ్ బ్యాక్వర్డ్. సో ఆ విధంగా చూసుకుంటే దెర్ ఇస్ బ్యాక్వర్డ్నెస్ ఎవ్రీవేర్. ఐమ్ నాట్ డినయింగ్ దిస్ ఈజ్ ఎ డెవలప్డ్ అని నేనే మాత్రం అనట్లేదు. రైట్. పొన్నమంత్రి గారు ఒక వాదన తీసుకొస్తున్నారు. ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ సంపాదించి పెట్టుబడులన్నీ హైదరాబాద్లో పెట్టారు. తెలంగాణ ఏర్పడితే మీ పెట్టుబడులకి మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్లకి నష్టం జరుగుతుంది కాబట్టే సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని వాదన చాలామంది తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఒకటండి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు, దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు. అండ్ అదొకటే ఒక పాయింట్లో చూస్తే మేబీ షార్ట్ టర్మ్లో లాసెస్ ఇన్వెస్ట్మెంట్ లాసెస్ ఉండొచ్చు ఇఫ్ సమ్వన్ వాంట్ టు క్విట్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్ దట్. బట్ లాంగ్ టర్మ్లో అంత లాసెస్ లేకపోవచ్చు. బట్ అంటే అందరం 30-40 ఇయర్స్ నుంచి ఇక్కడ బతికారు. అండ్ వీఆర్ ఎవ్రీ వన్ ఈజ్ ఎమోషనల్ అటాచ్డ్ టు హైదరాబాద్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఐ మీన్ దాని తర్వాత ఒక తెలుగు జాతి అంతా ఒకటి ఉంది. అండ్ వీఆర్ మోర్. కానీ పాయింట్ ఏంటంటే ఇండియా వదిలేసి వేరే దేశం వెళ్ళి అక్కడ వ్యాపారం ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి ఇక్కడ రాష్ట్రం ముక్కలైతే మీకేంటి, రాష్ట్రం విభజన కోరుకుంటే మీకేంటి, విభజన ఉద్యమాలని అనుకూలంగా వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం ఏం కనిపిస్తుంది? అంటే పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే అది ఏ విధంగా విభజన అవటం, ఐ మీన్ డివిజన్ ఈజ్ బై ఇట్ సెల్ఫ్ తప్పు కాదు. బట్ వాట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ మీద అవుతుందా, లేకపోతే ఈ రకంగా వస్తే కంట్రీ టైప్ ఏమవుతుంది, and what happens to the in nation at large. And definitely we are invested in India as such, భారతదేశం దాంట్లోనే. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు naturally you have to have concerns, and not only investments, టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఏది కానీ, అంటే వీఆర్ ఎమోషనల్ అటాచ్డ్ టు ఇండియా. సో ఐ మీన్ డెఫినెట్లీ వీ హ్యావ్ కన్సర్న్స్. అండ్ స్టేట్ డివిజన్ వల్ల, అంటే స్టేట్ డివిజన్ ఒకవేళ కంపెల్లింగ్ ఎవిడెన్స్ ఉంది ఒక ఫ్రేమ్వర్క్లో అయితే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ అది లేకుండా జస్ట్ ఎమోషనల్గా కొన్ని అపోహల మధ్య అవుతున్నది. అండ్ దట్స్ వేర్ వీ స్ట్రాంగ్లీ రిఫ్యూజ్ దట్ దిస్ డివిజన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ గుడ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ టు ద ఇండియన్ స్టేట్ అండ్ ఆల్ దట్. రైట్.